పార్టీ అంటే నిజంగా కార్యకర్తలకు లేకపోతే కుటుంబ సన్నిహితులకు అవసరాలకే వాడుకుందాం. పోనీ మీరైనా నిజంగా మీ కార్యకర్తలకు లేకపోతే మీ సొంత లాభాలకు వాడతారా, లేకపోతే సామాన్య ప్రజలకు ఇస్తారా ఈ పథకాలను? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా ప్రజల అవసరం ఎవరైనా ప్రజలు మనం ఎక్కడ కాంగ్రెస్ కండవ కప్పుకున్న వాళ్ళు కావద్దు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి అర్హులకు కూడా కాంగ్రెస్ పార్టీ మన పథకాలు ఇస్తూ ఉంది. బీజేపీలో ఉన్న వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇస్తుంది. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు అంటే ఈ రాష్ట్రానికి మంత్రులు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇది మనం పెట్టిందే ప్రజాపాలన. మనము పాలకులం కాదు, సేవకులము. ఈ రాష్ట్రం ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ముఖ్యమంత్రి కాదు, సేవలు. ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ మనం జవాబుదారీ. కాబట్టి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా రావచ్చు, మాట్లాడవచ్చు, వెళ్ళొచ్చు. ఏ అవసరం ఉన్నా కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళు పార్షియాలిటీ చేశారు, వివక్షత గురి చేశారు. గులాబీ కండవ కప్పుకుంటేనే వాళ్ళు ఒక అరువులకు అవకాశాలాగా ఇచ్చారు. ఇవాళ అరువులు అనేటోళ్ళు ఏ పార్టీలున్నా కాదు, సామాన్య ప్రజలు, ఏ రాజకీయాలకు సంబంధం లేని వాళ్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పథకాలను అందజేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, నిర్వీర్యంగా ఇవాళ సచివాలయాన్ని పోతే రాత్రి 11 గంటల వరకు, 12 గంటల వరకు, 1 వరకు సమీక్షలు జరుగుతున్నాయి. గతంలో 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటోడు, గత కేసీఆర్ అనేటోడు ఎన్నడన్నా 6 సార్లు వచ్చాడు. ఆయన లక్కీ నెంబర్ 6, ఆయన వచ్చింది 6 సార్లు. కాబట్టి ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు దేశానికి ఒక ఆదర్శమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకు కళ్ళు మండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీద అవాకులు చివాకులు వెలిసి ఒకడు కరెంటు బిల్లులు కట్టొద్దంటాడు, ఇంకోడు రైతు బంధు రాలేదంటాడు, ఇంకోడు నిరుద్యోగ భృతి ఏదంటాడు. వీళ్ళు కలలుగా అంటూ ఉన్నారు. అరే, ఒక చిన్న పాప పుట్టింది, ఆ చిన్న పాప ఇప్పుడే కళ్ళు మూసుకొని తెరిచింది. ఆ పాప కొంచెం పెద్దగానే అంటారు నాయన అంటే ఎవడికి వాడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కళ్ళు ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో మీరు ఏం బీకారు? గడ్డి బీకారా? కొడుకు ఏం చేశారు మీరు? గాడిద పనులు దోవింది బీఆర్ఎస్ నాయకులు. మీరు 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు? ప్రజల అవసరాలు ఏమైనా పట్టించుకున్నారా? సచివాలయంలోకి ప్రజలను రానిచ్చారా? ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడన్నా గతంలో ఎక్కడన్నా పోయి ప్రజలను కలిసి వచ్చిండా? ఇవాళ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత తెలంగాణలో అద్భుతం జరగబోతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? పార్లమెంటు సీట్లలో 2 పార్టీలకే ఉంటుంది. జాతీయవాదం ఉన్నటువంటి నేషనల్ పార్టీల మధ్యనే యుద్ధం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ని ఎవరు పట్టించుకోరు. బీఆర్ఎస్కి ఓటేస్తే అది గంగలో వేసినట్టే. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా, న్యాయయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అందరినీ కలుస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఒక మార్పు వస్తూ ఉంది. మోదీని చూశారు 10 ఏళ్ల కాలంలో. మోడీ ఏం చేసిండు? ఆదాని పండ్లు దోవిండు, లేకపోతే అంబానీ గాడిద పండ్లు దోమి మొత్తం కూడా దేశ సంపదను వాళ్ళకు దళారులకు, దోపిడీదారులకు దోచిపెట్టిండు. ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. తెలంగాణ మొత్తం భారతదేశం అంతా వల్లకాడైపోయింది. ఆయన ఒకటే మాట, హిందూ హిందూ హిందూ. అయోధ్యను రాయమని తీసుకొచ్చిండ్రు. రాముని పేరు మీద ఓట్లు ఆడుకొని మళ్ళీ ఒకసారి బీజేపీ పబ్బం గడుపుకోవాలి, మోదీ అధికారం రావాలని ఆయన ఒక దీక్షలు పూని సముద్రాల్లో స్నానం చేస్తే ప్రజలు నమ్ముతారండి? ఆయన సముద్రంలో స్నానం చేస్తే దీక్ష పూనితే ప్రజలకు ఏం కావాలని నేను అనేది? కనీసం అవసరాలు తీర్చాలి కదా. నేను అంటా ఉన్నాను 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఏ ఉద్యోగాలు ఎవరికైనా వచ్చాయా? కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కడైనా వచ్చాయా అని నేను అంటా ఉన్నాను. కాబట్టి ప్రతి చోట వివక్షత ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక వివక్షత ఉంది, బీజేపీ లేని రాష్ట్రాలలో ఒక వివక్షతను ఇచ్చేశారు. ఇవాళ కేసీఆర్ కూడా మోదీ కాలు మొక్కి వేలు మొక్కిండో ఏమో కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా చీకటి రహస్యాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళిద్దరి మధ్య రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి. ఇక్కడ మోడీ మీ ముఖ్యమంత్రి ఎన్నికయ్యాక మీ మంత్రులు, ముఖ్యమంత్రి కూడా నరేంద్ర మోడీ గారిని కలిసిరు కదా, అంటే మీ కూడా చీకటి ఒప్పందాలు అనుకోవచ్చా? ఏమంటా ఉన్నాను, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఇవాళ రాజకీయాలను పక్కన పెట్టి ఇవాళ ప్రజల అవసరాలను తీర్చాలి, రాష్ట్రానికి నిధులు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలి, సంక్షేమాన్ని మనం భర్తీ చేయాలంటే ప్రధానమంత్రి కూడా ఒక బాధ్యతతో కలిసినాం మనం. అలా రాజకీయ కోణం కాంగ్రెసే ఒక జాతీయ పార్టీ, కాంగ్రెసే ఒక 70 ఏళ్ళు పాలన వెళ్ళినటువంటి పార్టీ. ఇవాళ రేపు మాపు నేషనల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతూ ఉంది. ఇండియా కూటమి ద్వారా ఒక పెద్ద ఎత్తున ఒక మార్పు వస్తూ ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా ఇవాళ సెక్యులరిజాన్ని కాపాడదామని వస్తూ ఉన్నారు. ఎన్ని సీట్లు వస్తుండొచ్చు? మీరు అసెంబ్లీలో ఇక్కడైతే కొంత అధికారంలోకి వచ్చారు, కానీ ఢిల్లీలో ఎన్ని సీట్లు వస్తే అవకాశం ఉంది? అధికారంలోకి వస్తారా? వస్తాయి. నాకు తెలిసి ఒక 300 సీట్ల కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణతో పాటు తెలంగాణలో దాదాపు ఒక 10-12 సీట్లు అయితే కైసవం చేసుకుంటా ఉన్నది. మీరు చూస్తే కొన్ని జిల్లాలో స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బోని చేసే పరిస్థితి వేరే వాళ్ళది ఉండదు. కాబట్టి నాకు తెలిసి మెజార్టీగా 17 స్థానాలకు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతూ ఉంది. అందులో తేడా ఏం లేదు. దేశవ్యాప్తంగా కూడా మార్పు వస్తూ ఉంది. యూత్లో కూడా ఇవాళ యూత్ ఐకాన్గా రాహుల్ గాంధీ నిలిచాడు. ఇవాళ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తూ ఉంటే కళ్ళు మండి
దాడులు చేసి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా కూడా మీ అందరికీ తెలిసి దేశవ్యాప్తంగా ఎంత స్ఫూర్తిని పొందాడు, ఎవరైనా చేయగలిగారని నేను అంటాను. మోదీ అనేవాడు కేవలం రావుల్ని నమ్ముకున్నాడు, కానీ రాహుల్ గాంధీ ప్రజల్ని నమ్ముకున్నాడు. కాబట్టి ప్రజలు రాహుల్ వైపు ఉన్నారు. కానీ రావుని నమ్ముకుంటే హిందువులు, నువ్వు హిందువే నేను హిందువే, కళ్ళను బలవంతంగా నువ్వు హిందువు అయితే గుడికి వస్తేనే నువ్వు హిందువు లేకపోతే అనే విధంగా ఇవాళ ఒక అరాచకం నడుస్తూ ఉంది. కాబట్టి హిందువుని ఎవరు నమ్మరు, హిందువు లేదు ఎవరు గతంలో మనం బంధువు లేదని కూడా కొంతమంది మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా సెక్యులరిజంకు ఇవాళ జాతీయ పార్టీ ప్రతీక అయినటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్లకు ప్రజలు వెనక ఉన్నారు, ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారు. రాముని నమ్ముకున్నటువంటి ఈసారి మోదీకి ఆయనకు రామబాణం పెట్టి ఇంటికి పంపిస్తారు. కాబట్టి తేడా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీకి మోదీకి తేడా ఉంది. మోదీ దోపిడీదారుల వైపు ఉన్నాడు, ఇవాళ రాహుల్ గాంధీ ప్రజల వైపు ఉన్నాడు. ఇవాళ పెద్ద ఎత్తున ఒక ఉన్నతమైన కుటుంబం ఉండి కూడా ఇవాళ లారీ డ్రైవర్ల సమస్యల కోసం, ఇవాళ క్యాబ్ డ్రైవర్ల సమస్యల కోసం, ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కూర్చొని ఒక ప్రజల్లాగా, ఒక సామాన్య విద్యార్థిలాగా, సామాన్య నిరుద్యోగిలాగా వాళ్ళ మధ్యలో కూర్చొని ఇవాళ మీరు గతంలో చూశారు రైల్వే స్టేషన్లో ఇవాళ వాళ్ళ మధ్య సమానమైనటువంటి కూలీల మధ్య కూర్చొని కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం. ఇంత సమస్యలు విని ఇంత భారత్ జోడో యాత్రలో పాల్గొంటే నిజంగా అధికారంలోకి వస్తారా? 100కు 100% అండి. ప్రజలు కదా నేను అనేది, ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. ప్రజలు ఆలోచన చెబితే ఇంకెవరు ఆలోచన ఇస్తారు? నేను అంటా ఉన్నాను. మోడీ ఇవాళ ట్యాపరింగ్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకో ఆలోచనలు ఉండొచ్చు. కానీ నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ప్రజల కోసం పోరాడింది. ఇవాళ నల్లధనం మీద పోరాడింది, ఇవాళ నల్ల చట్టాలు తెస్తే రైతుల మీద పోరాడింది. ఇవాళ రైతు వ్యతిరేకి, నిరుద్యోగ వ్యతిరేకి మోదీ. కానీ ఇవాళ ప్రజలకు అనుగుణంగా, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఏ సమస్య వచ్చినా కూడా ఇవాళ మోదీ ఉండట్లేదు, ఇవాళ రాహుల్ గాంధీ ఉంటున్నాడు. ఇవాళ ప్రజల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం ఇవాళ రాహుల్ గాంధీ ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసేవాడు. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద లాఠీచార్జ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్ అంటేనే ఒక సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే ప్రజలు. ఈ దేశాన్ని నిర్మించినటువంటి కాంగ్రెస్ కదా. ఈ దేశం బ్రిటిష్ వాళ్ళు వదిలేసినప్పుడు ఇవాళ ప్రాజెక్టులు నిర్మించింది, రోడ్లు వేసింది, ఫ్యాక్టరీలు కట్టింది, కరెంట్ ఇచ్చింది, ఈ దేశానికి అన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఇప్పటికీ తెలంగాణలో ఇవాళ నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇవాళ అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టడాలు చూస్తే ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇవాళ కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం 3 నెలల ముచ్చట అయిపోయింది. నిండా మునిగే పరిస్థితి ఉంది, కూలిపోయే పరిస్థితి ఉంది. దానికి బాధ్యుడు కేసీఆరే. కల్వకుంట్ల కుటుంబం బాధ్యత వహించాలి. జైలు పోక తప్పదు, వాళ్ళని శిక్షిస్తాం. వాళ్ళకు సహకరించిన అధికారులు కూడా జైలుకు పోతారు. ఇవాళ అవినీతి లేని పారదర్శకమైన అధికారులతోని పారదర్శకమైన పాలన ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా తెలంగాణ పాలన ఉండబోతా ఉంది. తెలంగాణలో ఒక 20 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉండబోతా ఉంది. మీరు ఆలోచన చేయండి.